అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2024 సార్వత్రిక ఎన్నికలు వస్తాయన్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ విభజన ద్రోహిగా భావించినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ పూర్వవైపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందరూ ఆశగా ఎదురుచూశారు. ఈసారి మాత్రం అసెంబ్లీలో డబుల్ డిజిట్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటారన్నట్టు ఆశగా ఎదురు ఈ తరుణంలో కూటమి అంతా కూడా కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని మరొకసారి ప్రజల నుండి దూరం చేసింది. అయినప్పటికి కూడా కాంగ్రెస్ సిద్ధాంతాలతో ముందుకొచ్చినటువంటి ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఈరోజు తమ రాజకీయ ఉనికిని చాటుకుంటుంటే, రాజకీయం అంటే చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీకి మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడాను ఎనలేని అభిమానం ఉన్నా కూడాను ఆ రోజు తెలంగాణ కావాలి అన్న ఉద్దేశంతో తెలంగాణ చేసిన పోరాటంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పుడు కూడాను కాంగ్రెస్ పార్టీకి అప్పటికి సరైన నాయకత్వం లేకపోవడంతో దశాబ్ద కాలం అనంతరం ఈరోజు మళ్ళీ తెలంగాణలో అధికారంకి వచ్చింది. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మనుగడ వస్తుందని ఆశపడుతున్న ఈ తరుణంలో నిన్న జరిగిన ఎన్నికల్లో మాత్రం ఘోరమైన ఓటమి చవిచూడాల్సి వచ్చింది. కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా గెలుచుకోవాలి. ఎందుకు ఈ పరిణామాలు ఉన్నాయి, ఈ విషయంపై మనతో మాట్లాడడానికి ఏఐసిసి మెంబర్ అయినటువంటి రాకేష్ రెడ్డి మనతో ఉన్నారు. చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీకి 2024లో పూర్వ వైభవం వస్తుందని చెప్పి అందరూ ఆశగా ఎదురు చూశారు. కేవలం విభజన ద్రోహిగా మాత్రమే ముద్రపడ్డది. కానీ ఆ నాయకులు కానీ ఓటర్లు కానీ అభిమానులు ఎక్కడ కూడా ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గలేదు. ఈరోజు తెలంగాణ హేతుబద్ధంగా విభజించి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం అక్కడ తప్ప కాంగ్రెస్ పార్టీపై ఎవ్వరికి కూడా వ్యక్తిగత లేదు. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఈ విభేదాలను ఏ విధంగా తీసుకోవాలి? ఇప్పుడు విభజన అనేది ఒక కాంగ్రెస్ పార్టీకి మేము ఆ నెపాన్ని మోసాం తప్ప ఇక్కడున్న రాజకీయ పార్టీలు అన్ని స్టేక్ హోల్డర్స్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించమని చెప్పి చంద్రబాబు నాయుడు 1-2 సార్లు లెటర్ ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టికల్ 3 ప్రకారం విభజించే ఇది మీ సెంట్రల్ గవర్నమెంట్ అయినటువంటి యూపీఏ ప్రభుత్వం మీదే ఉంది, మీరే నిర్ణయం తీసుకోమని చెప్పారు. ఒక సిపిఎం అండ్ ఎంఐఎం తప్ప రాష్ట్రంలోని అన్ని పార్టీలు కూడా విభజనకు అనుకూలంగా 1-2 సార్లు లెటర్లు ఇచ్చినాయి. కానీ అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్ప ఆ రోజు కేంద్రంలో అధికారంలో ఉంది, రాష్ట్రంలో అధికారంలో ఉంది. చివరికి నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ అయినప్పటికీ కూడా నిర్ణయం తీసుకున్న అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పైన ఉంది. కనుక ఆనాడు అధికారంలో ఉన్నాం కాబట్టి అందరూ లెటర్లు 1-2 సార్లు ఇచ్చారు కాబట్టి మేము ఆ నిర్ణయం తీసుకున్నాక అధికారంలో ఉన్నాం కాబట్టి అమలు చేసాము. కానీ ఆ నెపాన్ని మొత్తం చంద్రబాబు నాయుడు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, అన్ని పార్టీలు కూడా కాంగ్రెస్ మీద చెప్పి నిర్ణయం మీ పాలిటీ శాపంగా మారింది అనుకోవచ్చు. ఇప్పుడు ప్రజలు తిరస్కరించినాక దాన్ని అట్లనే అనుకోవాలి. ప్రజలు ఇప్పుడు 3 ఎలక్షన్లు ఫేస్ చేసినాం, 14, 19, 24. ప్రజలు ఆదరించలేదంటే దాని అర్థము ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నిర్ణయం ఉన్నట్టే కదా. దేశవ్యాప్తంగా ఇండియా కూటమికి ఉన్నటువంటి ఆదరణ ఈ 3 పర్యాయాల్లో పెరుగుతూ వస్తూ ఉంది. కానీ తెలంగాణలో దశాబ్దాల కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ప్రజలు పట్టం కట్టారు. ఆంధ్రప్రదేశ్లో అటువంటి అవకాశాలే వచ్చాయి అన్న ఒక సంకేతాలు. ఎందుకంటే టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే ప్రత్యామ్నాయం లేదన్నటువంటి తరుణంలో జనసేన కానీ బీజేపీ కానీ చివరి క్షణంలో కూటమి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు గొడ్డలు పెట్టని చెప్పుకోవచ్చు. కూటమి వల్ల గొడ్డలు పెట్టని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే కూటమికి సంబంధించినటువంటి ఓట్ ప్యాటర్ను మా కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. ఒక కూటమి ఎందుకంటే అక్కడ ఉన్నట్టు ఆ సోషల్ ఇంజనీరింగ్ డిఫరెంట్ కాంగ్రెస్ పార్టీ. మాకు గొడ్డలు పెట్టఅనేది మీరు అన్నట్టు ఆ విభజన దాన్ని సరిగ్గా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎందుకు చేసామనేది కూడా ప్రజల్లోకి మేము తీసుకెళ్ళలేకపోయినాం ఆనాడు ఉన్న నాయకత్వం. కానీ అది కాకుండా ప్రజలు కూడా దాన్ని కాంగ్రెస్ పార్టీ ఈ విభజనకు కారణం అని చెప్పి కూడా బలంగా నమ్మినారు కాబట్టి దాన్ని తీసినాం. ఈ అలయన్సెస్ ఇవన్నీ ఒక పక్కన పెడితే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మీరు చూస్తే ఈ కూటమి కట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డికి నష్టమైంది తప్ప కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓట్ షేర్ రిటైన్ అయింది ఉన్నట్టు. ఈ ఏదైతే ఈ విభజనలో నుంచి మేము ఇంకా కోలుకోవాల్సిన అవసరం ఉంది, ప్రజలకు బలంగా వెళ్లాల్సిన అవసరం ఉంది. అదే మీరు అన్నట్టు 2024లో షర్మిల గారు వచ్చినాక ఒక మంచి రాజశేఖర రెడ్డి కూతురుగా ఒక మంచి మొమెంటం అయితే క్రియేట్ అయింది. కానీ దాన్ని మనం ఎందుకు ఏదైతే ప్రజాదరణ వచ్చిందని తనలో ఎందుకు ఆదరణని ఒడిసిపట్టుకునే పరిస్థితి లేకుండా ఇక్కడ టెక్నికల్గా మీరు ఒకసారి చూస్తే అండి, ఆవిడ రాజశేఖర రెడ్డి గారి కూతురుగా ఇక్కడికి రావడం జరిగింది తప్ప ఒక కాంగ్రెస్ వాదిగా కాంగ్రెస్ ఐడియాలజీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే నాయకత్వం అనేది ఆవిడలో కనపరచలేదు. ఎంతసేపు రాజశేఖర రెడ్డి గారి పేరుని తీసుకోవడం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి లెగసీ అనేది ఇట్ ఈస్ ఆల్రెడీ 100% ట్రాన్స్ఫర్ టు జగన్మోహన్ రెడ్డి.
మనం ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తగా మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు మా అభిమాన నేత, మేమంతా ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యే రాజకీయాలకు వచ్చిన వాళ్ళం తప్ప మరొకటి కాదు. అటువంటి నేత జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాలు అధికారం ఉండటం, అంతకుముందు అపోజిషన్లో ఒక 8-9 సంవత్సరాలు ఉండడం వల్ల 100% ఆ లెగసీ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. అది ఇప్పుడు మళ్ళా నువ్వు రాజశేఖర రెడ్డి అని చెప్పి కాంగ్రెస్లో వస్తే పబ్లిక్ మేము మొన్న ఎలక్షన్స్లో మేము చూసాం. రాజశేఖర రెడ్డి మా పీసీసీ అధ్యక్షురాలు రాజశేఖర రెడ్డి గారు కూతురు అంటే రాజశేఖర రెడ్డి అంటే జగనాబాబు అంటున్నారు. సో ఇట్ హెస్ ఆల్రెడీ ట్రాన్స్ఫర్డ్. మనం ఇంకా రాజశేఖర రెడ్డి పేరు తీసుకొని కాంగ్రెస్ వాదిగా పబ్లిక్లోకి వెళ్ళే పరిస్థితి వెళ్తే ఇండైరెక్ట్గా నువ్వు జగన్మోహన్ రెడ్డికి ప్రచారం చేస్తున్నట్టు తప్ప కాంగ్రెస్ కోసం ప్రచారం చేస్తే మనం కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, గాంధీ కుటుంబం చేసినట్టు త్యాగాలు, కాంగ్రెస్ పార్టీ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ని ఇవన్నీ కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తే ఖచ్చితంగా ఇది ఉంటుంది. అది మొన్న ఎలక్షన్స్లో ఈ నాయకత్వం అనేది చేయలేని పరిస్థితి. వైఎస్ రాజశేఖర రెడ్డికి ఇప్పుడు కూడా జనంలో ఆదరణ ఉండడానికి కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయిన తరుణంలో 2003లో పాదయాత్ర చేపట్టి కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పూర్వవైపును తెచ్చిన ఘనతను ఆర్జించడంతో పాటు సంక్షేమ పథకాల అమల్లో మాత్రం రాష్ట్ర చరిత్రలో కాదు దేశం అంతా కూడా రాష్ట్రం వైపు చూసిన ఆ ఆదర అభిమానులు ఇప్పటికీ వైఎస్ రాజశేఖర్ పేరు చెప్తే ప్రతి ఒక్కరు కూడా తలుచుకునే పరిస్థితి. ఇప్పుడు ప్రతి ఒక్కరు నేను ఈ పాయింట్లో డిఫర్ అవుతాను. రాజశేఖర రెడ్డి గారు వల్లనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, రాజశేఖర రెడ్డి వల్లనే కాంగ్రెస్ బ్రతికింది. ఒక దీని వరకు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడ్డారు. అది మీరు చూస్తే రాజశేఖర రెడ్డి గారిని 33 ఏళ్లకే ఇంత పెద్ద రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి 33 ఏళ్లకే నువ్వు రెడ్డి కాంగ్రెస్ నుంచి రావడం, నేను పీసీసీ ప్రెసిడెంట్ చేశారు. నువ్వు పీసీసీ ప్రెసిడెంట్ చేస్తే ఏమైంది, మిమ్మల్ని పీసీసీ ప్రెసిడెంట్ చేసినాక మీరు సీఎం అవ్వడానికి 20 సంవత్సరాలు పట్టింది ఈ పార్టీలో. అంటే మీరు పీసీసీ ప్రెసిడెంట్, ఒక మనిషి పీసీసీ ప్రెసిడెంట్ కాంగ్రెస్లో అయినాక దాని నెక్స్ట్ ఆలోచన ఆ లీడర్కి వచ్చేది ఏంటంటే సీఎం అవ్వాలని ఆలోచన. మిమ్మల్ని నాయకుడుగా ప్రొజెక్ట్ చేసిందే రాజీవ్ గాంధీ గారు, రాజశేఖర రెడ్డి గారిని. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు కూడా బతికిన రోజులు కూడా కాంగ్రెస్ పార్టీ ఆయన రూలింగ్లో ఉన్న 5 సంవత్సరాలు కూడా ప్రతి కార్యక్రమానికి గాంధీ నెహ్రూ కుటుంబం పేరుతోనే ఏ కార్యక్రమం అదే లాయల్టీని ఆయన చేశారు. కానీ దాని తర్వాత ఆయన వారసులుగా వచ్చిన వాళ్ళకి ఆ కాంగ్రెస్కి రాజశేఖర రెడ్డి గారికి ఉన్న బాండింగ్ కానీ, రాజశేఖర రెడ్డి గారు ఎలా నచ్చర్ చేసి కాంగ్రెస్ పార్టీ 20 ఏళ్ళు నచ్చర్ చేస్తే ఆయన ఒక మంచి నాయకుడిగా, ఒక చరిత్రలో నిలిచిపోయే నాయకుడిగా నిలబడ్డారంటే దాని వెనకాల చాలా శ్రమ ఉంది, కృషి. ఆయన సంపాదించిన ఆ చరిత్ర మాత్రం తనయుడు అయినటువంటి జగన్మోహన్ పూర్తిగా నిర్వీర్యం చేశారు. పూర్తిగా వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి గారు కానీ షర్మిల గారు కానివ్వండి, ఆయనకు ఉన్నటువంటి మేమంతా ఆయన పలకరింపే ఆ బాండింగు చాలా బాగుండేది. అటువంటిది రాజశేఖర రెడ్డి గారి దగ్గర చూసినాక వీళ్ళ దగ్గర చూస్తుంటే అసలు ఏమాత్రం పొంతం లేదు. అంటే ఆ పార్టీ కోసం ఆయన పడిన శ్రమ అంతా కూడా పిల్లలిద్దరూ తమ స్వార్థానికి వాడుకున్నారనుకోవచ్చు. పార్టీ కోసం ఆయన, నాకు తెలిసి అయితే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళకూడదు. ఎందుకంటే అంత రాజకీయంగా అన్ని విధాలుగా లబ్ధి పొందిన కుటుంబం అది. అదేవిధంగా గాంధీ కుటుంబానికి కూడా రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు అనేది ఏదైతే దానిలో తీసి పరిస్థితి ఏం లేదు. కనుక రాజశేఖర రెడ్డి గారు గాంధీ కుటుంబం ఒకటే. కానీ ఆ వారసత్వం అనేది ఆయన కొడుకుగా వీళ్ళు పోయారు తప్ప ఆ ఐడియాలజీ క్యారీ చేయలేదు, ఆయన కమిట్మెంట్ క్యారీ చేయలేదు, ఆయన ప్రజల పట్ల ఉన్న ప్రేమ క్యారీ చేయలేదు. ఇవన్నీ వదిలేసి వేరే ధోరణిలో, ఒక నియంత్రిత ధోరణిలో కూడా వీళ్ళు మా వల్లే వాళ్ళకి ఒక రాంగ్ ఫీడింగ్, మా నాన్న వల్లే కాంగ్రెస్ అనే ఒక రాంగ్ ఫీడింగ్ భ్రమలో వీళ్ళు పోవడం వల్ల వీళ్ళకి కాంగ్రెస్ పార్టీకి ఉన్న కనెక్టివిటీ దెబ్బతింది. 2024 సార్వత్రికకు పీసీసీ అధ్యక్షులుగా నియమితున్నటువంటి షర్మిల ఈరోజు టిక్కెట్ల కేటాయింపులో మాత్రం ఆమెదంటూ ఒక మార్క్ వేసుకోలేకపోయారు. అందుకే అభ్యర్థులందరూ కూడాను పోటీ చేసి ఈరోజు ఎందుకు పోటీ చేసామని మదనపాటులో ఉన్నారు. నిజమే, పొలిటికల్ ఎక్యుమెన్ అనేది కనపడడం లేదండి ఆయనలో. పొలిటికల్ ఎక్యుమెన్ అంటే ఒక జడ్జ్ చేయాలి ఒక మనిషిని. మీరు ఒక రాజకీయ నాయకులుగా ఉన్నప్పుడు పలానాడు దేని పనికొస్తాడు. ఇప్పుడు రాజకీయాల్లో మనము ఎవడు ఏ రోల్కి సూట్ అవుతాడు అనేది జడ్జిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఎక్యుమెన్ అనేది ప్రస్తుతం నాయకత్వాలకి లేదు. లేకపోవడం తప్పని నేను అంటలేను, ఎవరైనా కూడా నేర్చుకోవచ్చు. ఆ నేర్చుకునే తత్వం కూడా లేకపోతేనే సమస్య వస్తుంది. తప్పు చేయడం మనుషులకు మానస చూడడం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేసిన తప్ప పొరపాటు చాలా తప్పులు జరిగినాయి, పార్టీలో తప్పులు జరిగినాయి, దాన్ని కరెక్ట్ చేసుకుంటారేమో అని కూడా చాలా వరకు చూసాం. కానీ ఆవిడ కరెక్ట్ చేసుకునే పద్ధతి కూడా వెళ్ళట్లేదు. అంటే తప్పుల్లో అభ్యర్థుల కేటాయింపుల్లో నగదు లావాదేవీలు, అమ్ముకోవడాలు, కొనుక్కోవడాలు లాంటి ఘటనలు కూడా. ఇప్పుడు అభ్యర్థుల కేటాయింపుల్లో నాకు తెలిసిన ఒక 50-60% వరకు అభ్యర్థులు ఎవరిని కూడా ఆవిడ తెలియదు, నాకున్న అవగాహన వరకు. ఎందుకంటే ఆవిడ కింద ఒక 5-6 మంది టీం, ఆ టీము వాళ్ళే డైరెక్ట్గా సీట్లు డిసైడ్ చేయడం ఇలాంటివి చాలా జరిగినాయి. ఇవన్నీ కూడా హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళాం. సీట్లు డిసైడ్ చేసిన కూడా ప్రతి అభ్యర్థితో ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కాదు, 1-to-1 విత్ కెమెరా ఆవిడ కూడాను టైం కేటాయించారు. అలాంటప్పుడు ఈ 5గురితో ఆమెకి ఇంకేం సంబంధం?
ఇప్పుడు ఆ కెమెరా ఎందుకు ఇప్పుడు మీరు 1-to-1 ఒక క్యాండిడేట్తో మాట్లాడారు, కెమెరా పెట్టారంటే దాంట్లో ఒక కుట్ర ఉన్నట్టు అర్థం. మాకు దాన్ని వేరే కోణంలో కనబడుతుంది, మీకు మీడియా పరంగా మేము చెప్పలేము. అది ఆవిడ అభ్యర్థుల కేటాయింపుల్లో చాలా వరకు కూడా పొరపాట్లు జరిగినాయి. పొరపాట్లు జరగడం మేమేం తప్పట్లేదు, దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఆ ధోరణిలో ఎక్కడ లేదు. ఒక డెమోక్రటిక్ వాల్యూస్ కానివ్వండి, ఒక ఐడియాలజీ కమిట్మెంట్ కానీ ఇవి ఎక్కడ ఏం కనపడడం లేదు. కాబట్టి ఖచ్చితంగా కొంతమంది చాలామంది పార్టీలో ఎప్పటి నుంచో మేమంతా కాంగ్రెస్లో ఉన్నామంటే ఎవరో వస్తారో ఎవరినో ముఖ్యమంత్రి చేయడానికి కాదు, మేము ఒక ఐడియాలజీ కోసం. ఈ భారతదేశం అనేది ఇవి విభిన్నటువంటి భాషలు, ప్రాంతాలు, కులాలు, మతాలు ఇన్నేళ్లుగా కలపగలిగి ఏకంగా 60-70 సంవత్సరాలు 80 సంవత్సరాలు మనం ఉంటున్నామంటే దానికి కారణం అనేది నెహ్రూ గారి, గాంధీ గారి ఐడియాలజీ. ఈ కాంగ్రెస్ ఐడియాలజీని క్యారీ చేయగలిగేది ఒక కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోనే మేము నమ్మి ఆయన ప్రధానమంత్రి చేయాలని చెప్పి మేమంతా పనిచేస్తున్నాం. ఇప్పుడు కాదు, మేము 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. పిసిసి అధ్యక్షురాల నియమితులైనంత తన తండ్రి ఆశయ సాధన రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తన లక్ష్యంగా అని చెప్పుకుంటూ ప్రజల్లోకి వచ్చినటువంటి షర్మిల తన ఉనికిని చాటుకోవడానికి తన తండ్రి పేరు వాడుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీని మళ్ళీ మరో 10 ఏళ్ల పాటు ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేనటువంటి ఒక నడవడికి 2024 సార్లు నడిచింది అనుకోవచ్చు. 100% తండ్రి లెగసీ అనేది అదే మీకు ఎందుకని చెప్పింది. తండ్రి లెగసీ ఈజ్ అవుట్డేటెడ్. రాజశేఖర రెడ్డి గారి లెగసీ అవుట్డేటెడ్ అనకపోయినా ఫేడ్ అయింది. ఆ ఉన్న కాస్త లెగసీ కూడా జగన్మోహన్ రెడ్డితో ఉంది. ఇది మన కాంగ్రెస్ పార్టీకి వచ్చే పరిస్థితి లేదు. మనం కొత్త దారి వెతుక్కొని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి తప్ప ఇదే దారిలో పోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అందులో బేసిక్గా కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలంటే కాంగ్రెస్ మనిషిగా ఉండాలంటే అంత సులభం కాదు. మిగతా రీజనల్ పార్టీలా కాంగ్రెస్ కాదు. కాంగ్రెస్ పార్టీలో పువ్వులు పడతాయి, రాళ్ళు పడతాయి, అన్నిటికీ మనము భరించి ఉండాలి. అటువంటి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలతో ఈరోజు ప్రాంతీయ పార్టీలు ఆవిర్భించి ఆ సిద్ధాంతాలతో వాళ్ళకంటూ ఒక క్రమశిక్షణ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో క్రమశిక్షణ కొరవడ్డానికి ఆ ఏదైతే ఉన్నత స్థాయిలో పదవులు ఉన్నారో వారి తాలూకు తప్పుడు పోకడలే ఒక పరిణామంగా శ్రీకాకుళం జిల్లాలో డీసీసీ నియామకంలో మాజీ డీసీసీపై ఆరోపణలు. ఇప్పుడు డీసీసీలు ఇప్పుడు ఆవిడ ప్రెసిడెంట్ అయింది, ఆవిడ మార్చుకుంది. ఎందుకు మార్చడం తప్పులేదు. ఇప్పుడు ఎందుకు మార్చారనేది సమస్య. ఇప్పుడు పరమేశ్వరరావు గారు అప్పుడు జరిగిన అవకతవకల మీద ఆ ఇష్యూస్ మీద మాట్లాడారు. ఆయన ఆ మాట్లాడడాన్ని మనం పాజిటివ్గా తీసుకొని దాన్ని కన్స్ట్రక్టివ్ వేలో తీసుకువెళ్ళాలి. కానీ ఇట్లాంటి కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేయడం అనేది మంచిది కాదు. ఇప్పుడు 307 నేను ఇప్పుడు మాట్లాడుతున్న నా మాటల్లో కాదు. ఇప్పుడు ప్రస్తుతం జిల్లా ప్రెసిడెంట్ ఏం చెప్పాడంటే, నేను ఈ ఫైర్ యాక్సిడెంట్ 10వ తారీఖు జరిగితే 12వ తారీఖు నేను విజయవాడ వెళ్ళాను, నన్ను రమ్మన్నారు, కంప్లైంట్ కూడా వాళ్ళే రాసిచ్చారు. కంప్లైంట్ వాళ్ళు రాసిచ్చినాక 307 ఎందుకు పెట్టలేదు, మా మేడం ఫోన్ చేసింది. మేడం అంటే నేను ఇప్పుడు పేరు కూడా ఏ మేడం నాకు తెలియదు, అది వాళ్ళే చెప్పాలి. ఆ మేడం ఎవరు అనేది అందుకే అడిగింది. మా మేడం ఎవరు ఫోన్ చేసింది, ఆ లెటర్ కూడా వాళ్ళే డ్రాఫ్ట్ చేసి ఇచ్చారు, కంప్లైంట్ ఇచ్చారు. సీఏ గారికి ఫోన్ చేశారు, సీఏ గారు ఫోన్ చేసి ప్రెజర్ పెట్టి కేసు బుక్ చేసి 307లో ఆయన పేరు సెక్షన్ పెట్టి ఆయన పేరు ఇంక్లూడ్ చేయమని చెప్తున్నారు. ఎందుకు ఇంత కక్షపూరితము? ఏం చేస్తారు? కాంగ్రెస్ నాది అనుకుంటే కాంగ్రెస్లో ఫంక్షన్ చేయలేమండి. కాంగ్రెస్ మనది అనుకుని చేయాలి తప్ప ఇండైరెక్ట్గా ఆ మేడం షర్మిల అన్నట్టు విషయం స్పష్టం అవుతుంది కదా. ఒక పీసీసీ హోదాలో ఆవిడ లెటర్ ఇచ్చింది, ఆ లెటర్ నేను ఇచ్చాను, ఒక డీసీసీ హోదాలో ఆయన బాహాటంగా చెప్తున్నారు. అదే ఆయన మేడం అని చెప్పాడు, అది ఎక్సా వైఆ జెడ్ అని నాకు ఆయన చెప్పలే. ఆ మేడం ఎవరు అనేది ఇప్పుడు పోలీసులు నిగ్గుతీర్చాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆ మేడం ఎవరు అనేది పోలీసులు నిగ్గుతీర్చాల్సిన అవసరం ఉంది. ఒక సొంత పార్టీ కార్యకర్తల మీద ఎందుకు 307 పెట్టమంటున్నారు, పోలీసులు నిగ్గుతీర్చాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రశ్నిస్తే కేసులు, ప్రశ్నిస్తే డోర్లు లాకేయడం, ప్రశ్నిస్తే పదవులు తీసేయడం, ఇటువంటి ధోరణి అనేది కాంగ్రెస్ పార్టీలో మంచి పద్ధతి కాదు. ప్రశ్నిస్తూనే ఉంటారు. మీరు ధోరణి పీసీసీ డయాస్ నుండే నడుస్తుంది అనుకోవచ్చు. జిల్లా పార్టీ నాయకులందరూ కేడర్ కావచ్చు, అధ్యక్షులందరూ కూడా మదన పడుతున్నారు పీసీసీ నిర్వాహకంతో. 100% మదన పడుతున్నారండి. ఇటువంటి ధోరణి కాంగ్రెస్లో మేము మునుపు ఎప్పుడు చూడలేదు. ఇది కాంగ్రెస్లో మనకు ఆ స్వేచ్ఛ ఉంది, ఏదున్నా మనకు మా ఫండమెంటల్ రైట్స్ని మేము మాట్లాడే స్వేచ్ఛ మాకుంది. ఇది నియంత్రిత పార్టీ కాదు. ఇటువంటి పార్టీ అంటే ఈ పార్టీలో ఎవరు ఉండి కూడా ఉండరు. ఈ పార్టీలు వండుకొని ఏదో రీజనల్ పార్టీకి పోయి పవర్ వెనకాలలో దేనికో మేము అట్లాంటి పవర్ వస్తుందో రాదో తెలియదు. 2014లో మేము ఈ పార్టీలో పనిచేస్తున్నప్పుడు జెండా పట్టుకుని మా పీసీసీ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు రఘువేడి గారు ఉన్నప్పుడు ఒంగోలులో పోతే ఒక ప్రజలు వచ్చి ఉమ్మేశారు మా మీద. అయినా తుడుచుకొని కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసాం, అంత కమిట్మెంట్తో పనిచేసాం. ఒక్కొక్క మనిషి విలువ తెలుసుకొని క్యాడర్ని రీబిల్డ్ చేసుకుంటూ వచ్చినాం. అటువంటి పరిస్థితుల్లో ఈ నియంత్రిత పోకళ్ళి మిమ్మల్ని సీఎం చేయడానికో ఇంకోటి సీఎం చేయడానికో మేము లేవు. మేము ఉన్నది రాహుల్ గాంధీ. ఇవన్నీ కూడా ఏఐసీసీకి దృష్టిలో లేవంటారా? 100% ఏఐసీసీ దృష్టిలో ఉన్నాయి. ఏఐసీసీ మిగతా రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్న వల్ల కొంచెం వాళ్ళు ఈ రాష్ట్రం మీద ఫోకస్ చేయలేకపోతున్నారు. కానీ అంతే తప్ప ఏఐసీసీ ప్రతి ఒక్కటి మైక్రో లెవెల్లో కూడా ఏఐసీసీ వాచ్ చేస్తుంది. ఆ ఇన్ఫర్మేషను, దానికి సంబంధించిన సమాచారం మాతో మాట్లాడడం కానీ అవన్నీ జరిగినాయి. కంపల్సరీ ఇట్లా నడిచే పరిస్థితి లేదు. మీరు పద్ధతి మార్చుకుంటే నాయకుడుగా నా కాంగ్రెస్లో సస్టైన్ అవ్వగలుగుతారు తప్ప ఇదే దూరంలో పోతే క్యాడరే తిరగబడతారు. ఇప్పుడు మాకు దీనిలో కుట్ర కనబడుతుంది. కొత్తగా మనం చూస్తే ఇది ఏదో
అపోజిషన్ పార్టీ వేరే పార్టీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికార పార్టీ ప్రోద్బలంతో మాకున్న సమాచారం ప్రకారం ఒక ప్రముఖ మీడియా జర్నలిస్టు మీడియా అధినేత ప్రోద్బలం డైరెక్షన్లో ఇదంతా నడుస్తూ ఉందని నాకు అనిపిస్తూ ఉంది. ఇటువంటి ఈ బ్యాక్గ్రౌండ్ ఏందో ఇప్పుడు ఆ మేడం ఎవరో మాకు తేలితే దాని బ్యాక్గ్రౌండ్ కూడా మేము తెలుస్తాం. చూస్తే ప్రస్తుతం కూడా రాష్ట్రంలో ఒక చర్చ నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి బీజేపీతో ఇంటర్నల్గా కమిటీ బీజేపీలకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీని పూర్తి కనుమరు చేసి తోటి జాతీయ పార్టీతో చేతులు కలిపే పోకడే ఇటువంటి పరిణామాలు అనుకో. ఈ కుట్ర మేము భగ్నం చేయాల్సిన అవసరం ఉంది. గత 15 ఏళ్ళుగా పనిచేస్తున్న నాయకుల మీద కేసులు పెట్టిస్తున్నారు, డోర్లా కేసు బయట పంపిస్తున్నారు, పదవులు తీసేస్తున్నారంటే ఏదో వెనక పెద్ద కుట్ర జరుగుతోందని. ఇది ఏ పార్టీకి, ఒకవేళ ఎన్డీఏ ప్రభుత్వానికి మేలు చేసేదానికి కుట్ర జరుగుతోందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి మేలు చేసేదానికి కుట్ర జరుగుతోందా, కాంగ్రెస్ని చంపేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ఫినిష్ చేయాలన్న ధోరణిలో ఒక వాతావరణం అయితే జరుగుతూ ఉంది. దీన్ని ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకెళ్తాం, ఈ పార్టీని కాపాడుకుంటాం. ఇటువంటి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ కార్యకర్త కూడా సహించే పరిస్థితి లేదు. ఈ 307లో పెట్టి మాజీ డీసీసీ చాలా అన్యాయమైన తీవ్రంగా ఖండిస్తాను. ఆంధ్రప్రదేశ్లో అంపశయనమైన కాంగ్రెస్ పార్టీని పూర్వవైభవం తెచ్చేందుకు వారు 14 ఏళ్లుగా పడుతున్నటువంటి శ్రమను మాత్రం ప్రస్తుతం పీసీసీ హోదాలో ఉన్నటువంటి షర్మిలే ఈ తంతంతా నడుపుతుందన్న విషయాన్ని మాత్రం నిగ్గు తేల్చాల్సింది. ఎవరైతే డీసీసీ అధ్యక్షుల నియమితులైనటువంటి ఆయన మాత్రం మాజీ డీసీసీ అధ్యక్షులైన పేడాడ పరమేశ్వరపై 307 కేసు నమోదు చేయడం మాత్రం తీవ్రంగా ఖండిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అంటే నెహ్రూ, ఇందిరాగాంధీ, అదేవిధంగా రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, ఇలా కాంగ్రెస్ పార్టీకి అంటూ వారు ఒక తలమానికంగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు గెలిచిందంటే ఆ ఘనత అంతా కూడాను రాజీవ్ గాంధీకి, ఇందిరాగాంధీకి దక్కిందే తప్ప రాజశేఖర రెడ్డి తాలూకు మార్క్ అంటూ ఏమి లేదు. ఆయన పేరు చెప్పుకొని ఈరోజు కొడుకు కూతురు మాత్రం పూర్తిగా కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేసేందుకు చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే ఈ వ్యవహారం నడుస్తుందనే విషయాన్ని మాత్రం ఆయన కుండ బద్దలు కొట్టారు. మరి ఈ విషయంలో ఎవరైతే ప్రస్తుతం డీసీసీ అధ్యక్షులుగా ఉన్నారో ఆయనకి లెటర్ ఇచ్చినటువంటి ఆ మేడం ఎవరు అన్న విషయం మాత్రం బాహ్య ప్రపంచానికి తెలిస్తే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీపై జరుగుతున్నటువంటి కుట్ర మాత్రం తేటతెల్లనవుతుంది. ఈ దిశగా ఏఐసీసీకి ఇచ్చినటువంటి ఫిర్యాదులో మాత్రం ఈ విషయాన్ని నిగ్గు తేల్చాలని మాత్రం ఆయన డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.